హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే రీసెంట్గా కొన్ని పరిణామాలు బెట్టింగ్ యాప్స్ దీనిలో ఎంతోమందిని కేసులు అయితే పెట్టారు పోలీసులు. దాదాపుగా 25 నుంచి 30 మంది మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. అసలు ఫస్ట్ ఈ కేసుకి ఆద్యం పోసిన వాళ్ళు వీసీ సజ్జనార్ గారు మరియు నాన్వేషణ. అదేవిధంగా ఫస్ట్ కేసు అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్. అసలు ఇతను ఎవరు? ఇతను ఒక మోటో బ్లాగర్. బైక్ వేసుకొని పర్యాటక ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రజలకు చూపించేవాడు. దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు అని కొంతమంది మనకు నా అన్వేషణ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు? మార్చి 5వ తేదీన ఆయన కేసు నమోదైంది. దాని ద్వారా ఆయన ముందస్తు బెయిల్కి హైకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. మార్చి 24 అంటే ఈరోజు రీఅపీల్కి పిలవడం కూడా జరిగింది. అతను ఎక్కడున్నాడు? కొంతమంది ఏమో పాకిస్తాన్ వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది పరారైపోయారు అంటున్నారు. ఈరోజు మనం చూడాలి ఏం జరుగుతుంది అనేది. అదేవిధంగా ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన మనం ఫస్ట్ డబ్బులు వేసినప్పుడు వస్తాయి, వచ్చిన తర్వాత మనకి యూజ్ అయితే అని అనుకుంటాం. దాని తర్వాత రావడం మొదలైనప్పుడు పోవడం కూడా మొదలవుతుంది. నాకు తెలిసిన స్నేహితులు కూడా ఇదే విధంగా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం కూడా మంచి పని చేస్తుందనే చెప్పాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని కేసులు పెడితే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయడం కూడా ఆపుతారు. అదేవిధంగా దాదాపు 30 మంది సెలబ్రిటీలపై జరిగింది. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే నందమూరి నరసింహం, బాలయ్య బాబు, గోపిచంద్ అండ్ ప్రభాస్ మీద కూడా కేసు నమోదైనట్టు మనకి వార్తలు అయితే వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వాడొద్దు. అదేవిధంగా మా ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే ఆల్ బెట్టింగ్ యాప్స్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బ్యాన్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.